అల్టిమేట్గా ఈరోజు కొండపోచమ్మ సాగర్ 612 మీటర్ల ఎత్తులో అక్కడ మనం రిజర్వాయర్ కట్టుకున్నాం అధ్యక్ష. గండిపేట చూస్తే 535, 540 మీటర్ల స్థాయిలో ఉంటుంది అధ్యక్ష. అక్కడి నుంచి ఇక్కడ గ్రావిటీ ద్వారా నీళ్లు తెచ్చే అవకాశం ఉంది. మన కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్లు తెచ్చి ముత్తంగి జంక్షన్ నుంచి రావల్కోల్ చెరువు ద్వారా అక్కడి నుంచి జన్వాడ చెరువుకు నీళ్లు తెస్తే డైరెక్ట్గా గండిపేటలోకి 1250 కోట్ల రూపాయలతో ఇప్పటికే మా ఇరిగేషన్ డిపార్ట్మెంటు అంచనాలు కూడా సిద్ధం చేసింది. ఆ రకంగా అంటే కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్లు తెచ్చి శాశ్వతంగా గండిపేట చెరువు ఎప్పటికీ కలకల్లాడుతూ ఉండే విధంగా చూసుకుంటూ అక్కడి నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు మూసీలోకి గేట్లు ఎత్తితే సవ్యమైన శుభ్రమైన మంచినీరు హైదరాబాద్కు ఉండే విధంగా చేయాలనేది మా కళ, మా స్వప్నం అధ్యక్ష. ఇదేదో ఆషామాషిగా 4 వైపుల పూతలు పూసి 2 గార్డెన్లు వేసి అక్కడో టెన్నిస్ కోర్టు ఇక్కడో టెన్నిస్ కోర్టు కట్టి సబర్మతిలో చెప్పినట్టు బిల్డప్ ఇచ్చి అట్లా చేయాలనే ఉద్దేశం లేదు. మాకు ప్రాపర్గా సవ్యంగా శాశ్వతంగా మొత్తం చూసినట్టయితే ఈ ఖర్చు पूरा खुल मिला के अगर मूसी के लिए कितना खर्च होगा मैं आपको बताने की कोशिश करूंगा. ईस्ट वेस्ट एक्सप्रेसवे और साथ ही साथ जो भी रोड अभी मैंने कहा उसके लिए 9000 करोड़ खर्चा होगा. साथ ही साथ आपका गोदावरी का जो मैंने बोला अभी कोंडापोचम्मा सागर से गंडीपेट चेरू तक लाने के लिए 1250 करोड़ खर्च होगा. एसटीपीस के लिए 3866 करोड़, रिवर रिजुवनेशन और ब्यूटिफिकेशन के लिए 2000 करोड़ और साथ ही साथ जो ब्रिजेस हैं 545 करोड़. कुल मिला के 16,634 करोड़. इसमें हमारे भाई याद दिला रहे हैं यहां से, और चेक डैम भी हमने इंक्लूड नहीं किया, उसके लिए शायद और 200-300 करोड़ खर्च होगा. तो कुल मिला के मैं क्या बोल रहा हूं, इसमें एक डिपार्टमेंट जीएचएमसी का काम नहीं है. इसमें इरिगेशन भी शामिल रहेगा, इसमें मेट्रो वाटर सप्लाई भी शामिल रहेगा, इसमें साथ ही साथ रोड्स एंड बिल्डिंग्स डिपार्टमेंट का भी उनका भी भागीदारी रहेगी. तो हमारा प्रोजेक्ट जो है, मूसी का प्रोजेक्ट जो है, एक बार ऐसा हम करना चाहते हैं जिससे कि हैदराबाद की आवाम और हिंदुस्तान की आवाम भी याद रखे और याद करें. इसके लिए पैसे की इंतजाम करना हमारी जिम्मेदारी है, हमारी फर्ज है, मैं जानता हूं. इसके लिए हमने डिजाइन कंपटीशन भी बुलाया कि कैसे किया जाए. 9 इंटरनेशनल फर्म्स ने इसमें भाग भी लिया और सीएम सर ने भी उसका एक बार उन्होंने भी रिव्यू किया. मेरी रिक्वेस्ट आपसे यही है हमारे बलाला साहब, काम तो शुरू हो चुका है क्योंकि एसटीपीस का जो काम है 3800 से ज्यादा करोड़ वाला काम शुरू हो चुका. तो मूसी प्रोजेक्ट का रिजुवनेशन जो है एक तरफ से अगर देखेंगे तो काम शुरू हो गया. बाकी जो हमने ब्रिजेस भी मंजूर किए उसका भी अभी जियो निकाला है, टेंडर भी कॉल करने का है. साथ ही साथ जो बाकी काम भी मैं बात कर रहा हूं, जिसका भी अभी मैं जिक्र कर रहा हूं, ये सारे ही काम गवर्नमेंट एक स्ट्रैटेजिक रूप में लेना चाहती है और आपको भी बुलाएंगे, आपका भी हम राय लेंगे इसमें जरूर, क्योंकि ये सबका प्रोजेक्ट है, हैदराबाद का प्रोजेक्ट है. जरूर इसको पूरा करके ఇవాళ పన్నీరు పెట్టకపోగా కన్నీరునిచ్చే విధంగానే ఉంది సార్. ఆర్భాటపు ప్రకటనలు, లెక్కలు, బడ్జెట్ కేటాయింపులు బాగున్నాయి సార్. కానీ చూస్తుంటే ప్రతి సంవత్సరం మనకు అవసరం ఉందనే అంటే ఎవ్రీ ఇయర్ బడ్జెట్ యొక్క పరిమాణాన్ని పెంచుతా ఉన్నారు. కానీ కేటాయింపుల కాడికి వచ్చినాక, ఖర్చు కాడికి వచ్చినాక దాంట్లో సగం కూడా ఇంప్లిమెంటేషన్ అయితలేదు. దాన్ని బట్టి మేము మా తన్నీరన్న గారు పెట్టినటువంటి బడ్జెట్ మాకు పన్నీరులాగా ఉంటుంది అనుకున్నాం, కానీ మళ్ళీ కన్నీరునిచ్చే విధంగా ఉంటుందని మాత్రం మేము అనుకోలేదు సార్. కానీ అదే కష్టాలనిచ్చే విధంగానే ఉంది సార్. ఎందుకంటే ఈ సమాజంలో 52% బీసీలు ఉన్నారు సార్. 52% పైగా బీసీలు ఉంటే వాళ్ళకు మనం పెట్టినటువంటి బడ్జెట్ కేవలం 2% సార్. బడ్జెట్ అంటే అంకెలు కాదు సార్, బతుకులు మార్చే భరోసా సార్ అది. కాబట్టి కేటాయింపులు, ఖర్చులు, వాటి వివరాలు కూడా మేము గతంలో కూడా అడిగినాం సార్. ఖర్చుల వివరాలు ఎక్కడ కూడా సరిగ్గా కనబడడం లేదు సార్. కాబట్టి బడ్జెట్ ఎంతైతే కేటాయిస్తామో ఇది అంత అవసరం ఉందనే మనం కేటాయించేటప్పుడే అనుకొని కేటాయిస్తాం. కానీ దాంట్లో మళ్ళీ ఎందుకు తగ్గిస్తారు, ఎందుకు డైవర్ట్ చేస్తారు అనేది అయితే నాకైతే అర్థం కానటువంటి ప్రశ్న సార్. అదేవిధంగా ఈరోజు మరి సమాజంలో కుల మతాల మధ్య అంతరాలు ఉన్నాయి, అభివృద్ధిలో అంతరాలు ఉన్నాయి. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, మహిళలకు, 2వ తరగతి శ్రేణులుగా మహిళల యొక్క సమస్యలకు, వీటన్నిటికీ పరిష్కారం కోసం వివిధ శాఖలను కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం సార్. ఆ శాఖలకు కేటాయించేటువంటి ప్రతి రూపాయి ఖచ్చితంగా ఆ ఇయర్ మరి ఖర్చు పెట్టి వారి యొక్క జీవన ప్రమాణంలో మార్పు వచ్చే విధంగా కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా నియోజకవర్గాల వారిగా చూస్తే సార్, ఈ ప్రపంచాన్ని మనము 3 విభాగాలుగా చూస్తాం సార్. డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ అంటే అభివృద్ధి చెందిన దేశాలు, చెందుతున్న దేశాలు, వెనుకబడినటువంటి దేశాలు సార్. అట్లనే
ఒక్కొక్క నియోజకవర్గాలు కూడా పూర్తిగా వెనుకబడినటువంటి నియోజకవర్గాలు కూడా ఉన్నాయి సార్. అలాంటి నియోజకవర్గాలను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక కేటాయింపులు మీరు అందరూ అన్ని నియోజకవర్గాలకు ఒకే రకంగా కాకుండా అభివృద్ధి దూరంగా కనీస రోడ్ రవాణా సౌకర్యాలు లేనటువంటి ప్రాంతాలు, ముఖ్యంగా ఇంతసేపు మా సోదరుడు మా బాలరాజన్న మాట్లాడిండు, ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు ఉన్నటువంటి ఈ అటవీ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు మిగతా ప్రాంతాలతో సమానంగా మేము లేం సార్. నిన్నటికి నిన్న తలసరి ఆదాయంలో చూస్తే ములుగు జిల్లా చివరి అంకన ఉన్నదని మరి చెప్పినటువంటి కథనాలు ఉన్నాయి సార్. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మేము మా ప్రాంతాలు కూడా స్వయం సమృద్ధి సాధించే విధంగా మరి అభివృద్ధి ఫలాలు అందాలంటే ఇక్కడ సిటీ బేస్డ్గా జరుగుతున్నటువంటి డెవలప్మెంటు గిరిజన ప్రాంతాలకు, అటవీ ప్రాంతాలకు కూడా విస్తరింపచేయాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా సార్. ఇందాక అన్నట్టుగా ఇవాళ మనము మరి బీసీ సంక్షేమానికి సంబంధించి చూస్తే సార్ చాలా నిధులు తక్కువ ఉన్నాయి. అదేవిధంగా బీసీ సప్లాన్ కూడా గతంలో ఇస్తానని ముఖ్యమంత్రి గారు బీసీ సంఘాలతో మీటింగ్ పెట్టినప్పుడు కూడా చెప్పడం జరిగింది. వాటికి సప్లాన్ లేదు సార్. బీసీ బంద్ కూడా వస్తుందని బీసీలందరూ అంటే ఆశతో ఎదురు చూసినారు, వారికి కూడా రాలేదు సార్. దాదాపుగా 11 బీసీ ఫెడరేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఆ ఫెడరేషన్స్ కింద గత 4 ఇయర్స్ నుంచి మరి రుణాల కోసము వారందరూ కూడా అప్లికేషన్లు పెట్టుకున్నారు. దాదాపుగా 5,37,000 వరకు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి సార్. స్వయం అంటే ఓన్గా ఏదైనా బిజినెస్లు పెట్టుకోవడానికి లేదా ఇతరత్ర వాటి కోసము అవన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి సార్. అదేవిధంగా వడ్రంగి వృత్తిదారుల మీద చూస్తే, ఎందుకంటే మాదంతా అడవి ప్రాంతం కాబట్టి మాతో పాటు వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి పెద్ద ఎత్తున ఫారెస్ట్ దాడులు వాళ్ళ ఇళ్ల మీద అవుతున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీలు ఐక్య లాంటి వాళ్ళనే ప్రోత్సహించడు కదా సార్. మీరు ఎట్లా వృత్తి ఏదైతే కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నాం అంటున్నామో వడ్రంగుల మీద మీరు నివేదిక తెప్పించుకోండి, పెద్ద ఎత్తున దాడులైనటువంటి పరిస్థితి ఉంది సార్. అదేవిధంగా మరి బీసీల విద్యా వికాసం కోసం కూడా ఏర్పాటు చేయబడుతున్నటువంటి జ్యోతిరావు పుల్లే స్కూళ్లకు సొంత భవనాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది సార్. అదేవిధంగా ఇంకా బీసీ పిల్లల యొక్క స్కాలర్షిప్ కానీ, అదేవిధంగా మరి ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం ఇంకా గురుకులాలు కూడా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం సార్. వాళ్లకు సపరేట్గా బీసీ సప్లాన్ కూడా పెట్టాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం సార్. ఆ ఎంబీసీ కార్పొరేషన్లకు కూడా నిధులు లేక మరి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా దళితులకు సంబంధించి చూస్తే ఈ సమాజంలో అత్యంత వెనుకబడి కులదోపిడి, ఆర్థిక వివక్షత, మరి పేదరికము, ఉండడానికి ఇల్లు కూడా లేకుండా ఉన్నటువంటి వర్గాలు దళితులు సార్. ఇవాళ సమాజానికి దూరంగా అడవులలో ఉండేది ఆదివాసీలు, గిరిజనులు అయితే ఊరిని అంటిపెట్టుకొని ఉన్నప్పటికీ ఊరికి దూరంగా అనేక వివక్షతలతోటి నివసిస్తున్నటువంటి నా దళిత సోదరులకు కూడా మరి మనం స్పెషల్ డెవలప్మెంట్ ఎస్సీ ఎస్టీ సప్లాన్ను స్పెషల్ డెవలప్మెంట్ యాక్ట్ 2017లో తీసుకొచ్చారు సార్. కానీ స్పెషల్గా ఏ పథకాలు ఇంతవరకు అందలేదు సార్. ఎస్సీ ఎస్టీల కాడికి వస్తే మీరు 3 ఎకరాల భూమి అన్నారు సార్, కానీ దాన్ని కూడా ఈరోజు మూలన పడేసిండ్రు. 3 ఎకరాల భూమి కూడా అనుకున్న స్థాయిలో అందలేదు సార్. కాబట్టి భూమి అనేది ఒక ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మ గౌరవాన్ని, అదేవిధంగా ఆదాయాన్ని ఇస్తూ తరతరాలుగా ఉండేటువంటి భూమి పథకం గొప్పదే సార్. కానీ ఆ భూమి పథకం అనేది వాళ్ళ మూలకు పోవడంతో వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏంటిదని అర్థం కావట్లేదు సార్. ఈరోజు 10 లక్షల పథకం తీసుకొచ్చి సార్ దళిత బంధు. ఖచ్చితంగా మేము కూడా కోరుకుంటా ఉన్నాం, 3 ఎకరాల లెక్క మూలకు పోకుండా ప్రతి దళితులకు అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా పార్టీలు ఇతరత్ర వివక్షత లేకుండా వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థను పరిగణలోకి తీసుకొని మరి ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం సార్. పెద్ద ఎత్తున మనం ఇప్పటి వరకు ఇండ్ల పథకం సార్, వాళ్ళు పాలిథిన్ కవర్లు పెట్టుకుంటారు, మనం ఎక్కడైనా ఫ్లెక్సీలు కడితే కూడా తీసుకుపోయి ఇండ్ల మీద వేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది సార్. ఇండ్ల డబుల్ బెడ్రూమ్లు కూడా లేక, డబుల్ బెడ్రూమ్ లేవు, సింగిల్ బెడ్రూమ్ లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు. మా బాలరాజన్న గారు ఇప్పుడు దాకా చాలా మాట్లాడిండు. ఆయన ఒక్కసారి దళిత వాడలు కూడా తిరగాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా సార్.